కౌరవ-పాండవ సైన్యాల మధ్య తీవ్రంగా యుద్ధం జరుగుతుంది. రాధేయుడు దాటికి పాండవ యోధులు ఆగలేక ప్రాణభీతితో పారిపోతున్నారు. కర్ణుణ్ణి ఉపేక్షిస్తూ పాండవ సైన్యం బతికి బయటపడటం జరగదని అర్జునుడు గ్రహించాడు. రథాన్ని రాధేయుని దిక్కుగా నడపమని పార్థుడు తన సారథి అయిన కృష్ణుడిని కోరాడు. ఆ రోజు అటు కర్ణుడు, ఇటు అర్జునుడు ఎవరో ఒకరు మాత్రమే బతికి ఉండాలన్న పట్టుదలతో ఉన్నాడు అర్జునుడు. అర్జున, ఈవేళ కర్ణుడు అమిత పరాక్రమంతో చెలరేగుతున్నాడు. మన వీరుల్లో ఘటోత్కచుడు మినహా మరెవరూ కర్ణుడిని ఓడించలేరు. రాధేయుడి దగ్గరికి మహేంద్రుడు ప్రసాదించిన వైజయంతి అనే మహాశక్తి ఉంది. అది అతని దగ్గర ఉన్నంత వరకు నువ్వు అతని ముందుకు పోవటం మంచిది కాదు అని కృష్ణుడు చెప్పాడు. వైజయంతి వజ్రాయుధం లాంటిది. దాన్ని ఎదుర్కోగల ఆయుధం మరొకటి లేదు. దానిని అర్జునుడి మీద ప్రయోగించాలని వేచి ఉన్నాడు. అది గ్రహించిన కృష్ణుడు అర్జునుడు ముందుకు పోవడం అడ్డు తగిలిగాడు. బల పరాక్రమంలో పార్థుడికి తీసిపోనివాడు మాయాయుద్ధంలో మనగాడు భీముడి పుత్రుడైన ఘటోత్కచుడు యుద్ధంలోకి దింపాడు. అప్పుడు ఘటోత్కచునికి అర్జునునికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఘటోత్కచుని మాయాజాలం ముందు కౌరవసేనలు నిలబడలేకపోయాయి. అది చూసి దుర్యోధనుడు హడలిపోయాడు. వెంటనే జటాసుర పుత్రుడు, పాండవ విరోధి అన్ని విధాల అయిన ఘటోత్కచుడికి సముడు అయిన అలంబసుణ్ణి ఘటోత్కచుడి మీదకు పంపాడు. ఆ రాక్షస వీరులిద్దరూ తీవ్రంగా పోరాటం చేశారు. ఘటోత్కచుడు అలంబసుని శిరస్సు ఖండించి దాన్ని దుర్యోధనుడి మీదకు విసిరేశాడు. దుర్యోధనుడికి కండిళ్లే తక్కువ. కర్ణుడి దగ్గరికి వెళ్ళి, ఎంత కష్టమైనా నువ్వు ఈ రోజు ఘటోత్కచుని వధించి తీరాలి, లేకపోతే మన పక్షాన ఏ ఒక్కడు మిగలడు, నీదే భారం అని ప్రాధేయపడ్డాడు. దుర్యోధనుని దీనావస్థను చూసిన తన ప్రభుని ఆపదలో ఆడుకోవడం, కౌరవులను రక్షించడం తన కర్తవ్యం కర్ణుడు అనుకున్నాడు. అర్జునుని హతమార్చేందుకు అంతవరకు దాచి ఉంచిన వైజయంతిని ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. ఆ మహాశక్తి చూడగానే ఘటోత్కచుడు గజగజలాడిపోయాడు. తన శరీరాన్ని పెద్ద పర్వతం మాదిరి పెంచుకున్నాడు. ప్రాణభీతితో పరిగెత్తుతూ ఉన్న ఘటోత్కచుడిని వెంటనే వేటాడి గుండెల్ని చించింది వైజయంతి. భీకరంగా అరుస్తూ ఘటోత్కచుడు నేలకూడాడు. అది చూసి పాండవులందరూ పెద్ద పెట్టునే ఈడ్చారు. కృష్ణుడు మాత్రం సంతోషపడ్డాడు. పాండవులు దుఃఖపడుతుంటే కృష్ణుడు సంతోషపడటం అర్జునుడికి ఆశ్చర్యం కలిగించింది. మాధవ, నీ ఆనందానికి కారణం ఏమిటి అని అడిగారు. అర్జున, నిన్ను నేల కూల్చే మహాశక్తి నీటితో అంతరించిపోయింది. దానితో పాటు కర్ణుడు ఆయుర్దాయం కూడా తరిగిపోతుంది. కర్ణుడు కవచకుండలాలు తీసుకుని మహేంద్రుడు ఇంతకు మునిపే రాధేయుని సగం నిర్జీవుణ్ణి చేశాడు. ఇప్పుడు కర్ణుడు తన అపూర్వ శక్తివంతమైన ఆయుధం వైజయంతిని ఘటోత్కచుడి మీద ప్రయోగించడం వల్ల పూర్తిగా శక్తిహీనుడయ్యాడు. దానితో నీ మరణం తప్పిపోయింది, నీ జయం తథ్యమైంది. ఘటోత్కచుడు చనిపోయినందుకు నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేయగలం? తప్పనిసరైన పని నా వ్యూహం ఇది అన్నాడు కృష్ణుడు. ఇలా పాండవుల కోసం ఘటోత్కచుడు ప్రాణాలు కోల్పోయి చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇది ఈనాటి టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన్.